హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మన బ్రాండ్ న్యూ ఎడిషన్ టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ చూడండి అమ్మా. ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న ఆర్టికల్ ది కాంట్రవర్సీ ఓవర్ ది ప్రపోజ్డ్ మేకేదాతు వాటర్ ప్రాజెక్ట్. ఎక్కడిది మేకేదాతు వాటర్ ప్రాజెక్ట్? ఎక్కడమ్మా? కర్ణాటక. మేకేదాతు వాటర్ ప్రాజెక్ట్ ఇన్ కర్ణాటక అదనమాట. ఈ టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ ఆర్టికల్ మనం ఎందుకు డీల్ చేస్తున్నామంటే ఈ ఇష్యూ లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి అప్పుడు జరుగుతుందన్నమాట. సో ఈ వాటర్ ఇష్యూ ఏంటో ఈరోజు ఆర్టికల్లో మనం ఫుల్గా బ్యాక్గ్రౌండ్ అదంతా చెక్ చేసి ఆర్టికల్ అంతా క్లియర్గా చూద్దాం. ఓకేనా? సో ఈ ఆర్టికల్ డీల్ చేస్తుంది దిస్ ఈజ్ శ్రీనివాస్. ఫస్ట్ యథావిధిగా మనం క్వశ్చన్ చూద్దాం, లాస్ట్లో అప్రోచ్ చూసి దాని తర్వాత ఆన్సర్ అనేది మీరు కామెంట్ బాక్స్లో రెగ్యులర్గా పెడుతున్నట్టే పెడతారు. ఓకేనా? ఎస్. సి ఇంటర్స్టేట్ రివర్ వాటర్ ఇష్యూస్ ఆర్ వెరీ సెన్సిటివ్ టు ఆల్ ది ఎఫెక్టెడ్ స్టేట్స్. అన్ని ఎఫెక్టెడ్ స్టేట్స్కి కూడా ఈ ఇంటర్స్టేట్ రివర్ వాటర్ ఇష్యూస్ అనేవి చాలా సెన్సిటివ్ అనమాట. అంటే పొలిటికల్లీ సెన్సిటివ్, ఎకనామికల్లీ సెన్సిటివ్, ఎన్విరాన్మెంటల్లీ కూడా సెన్సిటివ్ అన్న ముక్క మీరు గుర్తుంచుకొని ఇంట్రడక్షన్లో అలా ఓపెన్ చేస్తే మీ ఆన్సర్ అనేది ఇంట్రడక్షన్ చాలా పర్ఫెక్ట్గా అనేది ఉంటుందన్నమాట. సో ఆల్ ది డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ షుడ్ బ్రింగ్ ప్రాస్పరిటీ టు ఆల్ ది స్టేట్స్. ఓకేనా? సో ఇక్కడ ఏం జరుగుతుంది, అన్ని స్టేట్స్కి కూడా మనం ఏదైనా డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ తీసుకుంటే వాటన్నిటికీ కూడా ఎఫెక్టివ్గా ఉండాలి అన్నట్టు. ఓకేనా? సో అందుకని మనం ఎప్పుడైనా క్రిటికల్లీ కామెంట్ ఇస్తే మనం ఖచ్చితంగా వాటి పాజిటివ్స్ ఇంకా నెగిటివ్స్ కూడా డిస్కస్ చేస్తాము. పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ కూడా డిస్కస్ అనేది మనం చేస్తాము. సో ఇంకెందుకు లేట్, ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఈ ఆర్టికల్ మనం బ్యాక్గ్రౌండ్తో సహా పూర్తిగా తెలుసుకుందాం. ఆర్టికల్లోకి ఒకసారి వెళ్దాం. చూడండమ్మా. మనం యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆఫ్లైన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మొన్నటి వరకు మనం శ్రీకాకుళం, విశాఖపట్నంలో ఉన్నాం. బట్ హైదరాబాద్లో కూడా మన బ్రాంచ్ అనేది ఓపెన్ అయ్యి సక్సెస్ఫుల్గా క్లాసెస్ అనేవి రన్ అవుతున్నాయమ్మా. సో ఆఫ్లైన్లో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే ఆలోచించకుండా ఇంక అన్నీ జాయిన్ అవ్వచ్చు. మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, టీచింగ్ కానీ, టైమింగ్స్ కానీ అన్ని షెడ్యూల్ నీట్గా డివైడ్ చేసి చేయడం జరుగుతుంది. మనం ఇప్పుడు హైదరాబాద్లో ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి టేకప్ చేస్తున్నాం, కంటిన్యూస్గా రన్ అవుతున్నాయమ్మా. సో అయితే ఫీజు వచ్చేసి ఎంత? ఫీజు కేవలం 70,000 రూపీస్ అనమ్మా. ఆఫ్లైన్ ఫీజు వచ్చేసి కేవలం 70,000 రూపీసే. పర్ మంత్ ఈఎంఐ మీరు హ్యాపీగా 5,000 కడుతూ 14 మంత్స్లో క్లియర్ చేయొచ్చు. 5,000 ఇంటూ 14 మంత్స్ అనేది మీరు క్లియర్గా కంప్లీట్ చేసి కంటిన్యూ అవ్వచ్చు అమ్మ క్లాసెస్ అనేవి. ఈ ఫీజు అనేది మీకు March 31 వరకేనమ్మా. April 1 నుంచి ఈ 70,000 ఫీజు కాస్త 80,000కి వెళ్ళబోతుంది. 70,000 ఫీజు కాస్త 80,000కి వెళ్ళబోతుందమ్మా. సో అందుకనేసి 1 April ముందుటికే మీరు సబ్స్క్రిప్షన్ అనేది చేసుకోండి అమ్మా. మనకి ఆఫ్లైన్ ఇన్ఫినిటీలో మనకి జిఎస్ జనరల్ స్టడీస్ పేపర్స్ అన్నీ వస్తాయి, ప్లస్ ఎస్ఐ కూడా వస్తుంది. జనరల్ స్టడీస్ పేపర్స్ అన్నీ వస్తాయి, ప్లస్ ఎస్ఐ కూడా వస్తుంది. సో మనకి అన్లిమిటెడ్ క్లాసెస్ అనేవి వస్తాయి. జిఎస్ ప్లస్ ఎస్ఐ అనేది అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ. అంటే ఒకసారి, 2 సార్లు, 3 సార్లు కాదు, మీరు ఎన్నిసార్లు అయినా క్లాస్ అనేది వినొచ్చు. సో మీకు అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ వస్తుంది, ప్లస్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుంది. ఖచ్చితంగాను. సో లైఫ్ టైం వ్యాలిడిటీలో మీరు 1 year 2 years కాదు, ఎన్ని ఇయర్స్ అయినా మీరు మన యాప్ని యాక్సెస్ చేసుకొని మన క్లాసెస్ని కంటిన్యూస్గా కూడా వినొచ్చు. సో ఇంకెందుకు లేట్, చూడండి ఇన్ని ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరిగిందో. ఈ నెంబర్కి కాల్ చేయండి అమ్మా. ఈ నెంబర్ ప్రత్యూష మేడంది. సో మీకు ప్రత్యూష మేడం గైడ్ చేస్తారు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మేడం క్వేరీ సాల్వ్ చేస్తారు. ప్లస్ మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా మేడంకి చెప్పచ్చు. మీరు సబ్స్క్రిప్షన్ చేసుకోవాలన్నా కూడా ఈ నెంబర్కే సబ్స్క్రిప్షన్ అనేది చేసుకోండి. ఓకేనా? ఎస్. చూడండమ్మా, ఆఫ్లైనే కాదు, మనకి యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆన్లైన్ బ్యాచెస్ కూడా ఉన్నాయి. ఆన్లైన్ మనకి లైవ్ ప్లస్ రికార్డెడ్ ఉన్నాయి. కొత్త బ్యాచ్ మనకి 1 April నుంచి రాబోతుంది. 1 April నుంచి కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ అవబోతుందమ్మా. సార్ ఆన్లైన్ ఫీజు వచ్చేసి కేవలం 60,000 రూపీస్ మాత్రమే. కేవలం 60,000 రూపీస్ మాత్రమేనమ్మా. ఈ 60,000 కూడా మంత్లీ 5,000 పర్ మంత్ కడుతూ 12 monthsలో ఈ ఫీజు అనేది క్లియర్ చేయొచ్చు. ఈ ఫీజు కేవలం 31 March వరకే. 1 April నుంచి ఈ 60,000 కాస్త 70,000కి వెళ్ళబోతుంది. ఓకేనా? 60,000 కాస్త 70,000కి 1 April నుంచి వెళ్ళబోతుందమ్మా. ఇది మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ, అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ. మన యాప్లో చూస్తే మీకు చాలా వరకు రికార్డెడ్ క్లాసెస్ అన్నిటికీ కూడా మీకు యాక్సెసిబిలిటీ వస్తుంది. మీరు ఎప్పుడైతే యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకుంటారో మీకు వాటితో పాటు Group 1, Group 2 క్లాసెస్ కూడా అన్లిమిటెడ్ ఫ్రీ అనేది మీకు వస్తుంది. Group 1 క్లాసెస్ అనేవి మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ అనేవి అన్లిమిటెడ్గా ఫ్రీగా వస్తాయమ్మా మీకు.
సో మీరు గ్రూప్స్కి సివిల్స్కి ఎట్ ఏ టైం ప్యారలల్గా కూడా ప్రిపేర్ అవ్వాలన్నా ప్రిపేర్ అవ్వచ్చు. గ్రూప్ నోటిఫికేషన్ పడింది కాబట్టి చాలామంది సివిల్స్ కట్టి మళ్ళీ వేరేగా గ్రూప్స్ కడతారు. బట్ మన ఇన్స్టిట్యూట్లో మీకు అలా అవసరం లేదమ్మా. ఒకేసారి సివిల్స్ కట్టారు అంటే సివిల్స్ ప్లస్ గ్రూప్స్కి మీరు హ్యాపీగా యాక్సెసిబిలిటీ అని తీసుకోవచ్చమ్మా. 2 సార్లు ఫీజు కట్టాల్సిన అవసరం కూడా లేదు. ఓకేనా. సో ఫీజు అనేది 60,000 నుంచి 70,000కి ఫస్ట్ ఏప్రిల్ నుంచి ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి అంతటి లోపలే మీరు అమౌంట్ అనేది పే చేయండి అమ్మా. ఇక్కడ ఈ నెంబర్ చూడండి, ఈ నెంబర్ ప్రత్యూష మేడంది. మీకు ఏ డౌట్స్ ఉన్న క్వెరీస్కి మేడంకి కాల్ చేయొచ్చు. ప్లస్ సబ్స్క్రిప్షన్కి కూడా ఈ నెంబర్కి ఫోన్ చేయండి అమ్మా. సూన్గా సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోండి అమ్మా. ఎందుకంటే ఫస్ట్ ఏప్రిల్ నుంచి మనం కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం, అమౌంట్ కూడా పెరిగిపోతుంది. సో అనవసరంగా 60,000లో దొరికేది 70,000 10,000 ఎక్స్ట్రాగా అమౌంట్ అనేది స్పెండ్ చేయకండి అమ్మా, అనవసరం కదా. సో ఇప్పుడు చూడండి, జిఎస్కే కాదు ఆప్షనల్కి కూడా ఆప్షనల్ ఇన్ఫినిటీ అనే కోర్స్ ప్యాకేజ్ అనేది తీసుకోవడం రావడం జరిగింది. ఆప్షనల్ ఇన్ఫినిటీలో ఏముంటుందమ్మా, ఒక్క కోర్స్ అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ అనేది మీకు అన్ని ఆప్షనల్స్కి ఉంటుంది. అన్ని ఆప్షనల్స్కి కూడా అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ అనేది ఉంటుందమ్మా. మనము ఏ ఆప్షనల్స్ తీసుకుంటున్నాం, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఆంథ్రోపాలజీ అండ్ సోషియాలజీ. ఈ 4 ఆప్షనల్సే ఇప్పుడు టాప్ ఆప్షనల్స్గా ఉన్నాయి. అందుకనే మనం ఈ ఆప్షనల్స్ అనేవి తీసుకోవడం జరిగిందనమాట. ఓకేనా. పిఎస్ఐఆర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్ట్గా సురేష్ సార్ మీకు క్లాసెస్ అనేవి డీల్ చేస్తారు. సాయిరామ్ సార్ మనందరికీ తెలుసు కదమ్మా. సాయిరామ్ సార్ మీకు ఆంథ్రోపాలజీ అండ్ సోషియాలజీ డీల్ చేస్తారు. ఆంథ్రోపాలజీలో ఫిజికల్ ఆంథ్రోపాలజీ పార్ట్ మాత్రం నేను డీల్ చేస్తానమ్మా. ఓకేనా. ఫిజికల్ ఆంథ్రోపాలజీ మాత్రం నేను శ్రీనివాస్ డీల్ చేస్తాను. ఫీజు వచ్చేసి చూడండి, రికార్డెడ్ క్లాసెస్కి అయితే కేవలం 25,000 రూపీసే. రికార్డెడ్ క్లాసెస్ అయితే కేవలం 25,000 రూపీస్ అన్నమ్మా. లైవ్ ప్లస్ రికార్డెడ్ అంటే కేవలం 30,000 రూపీస్ మాత్రమే. లైవ్ ప్లస్ రికార్డెడ్ అయితే కేవలం 30,000 రూపీస్ మాత్రమే. ఇది మనకి అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ అనేది ఆప్షనల్స్కి వస్తుంది. చూడండి సార్, అన్ని ఆప్షనల్స్ ఎందుకు సార్, ఎవరైనా ఒక ఆప్షనల్ కదా తీసుకుంటారు అంటే, చాలామంది ఫస్ట్ ఒక ఆప్షనల్ తీసుకుంటారు, తెలియక ఆప్షనల్కి అమౌంట్ కట్టేస్తారు. బట్ ఈ ఆప్షనల్ అయితే చాలా వ్యాస్ట్ ఉందని నేర్చుకోలేరనమాట. సో మరొక ఆప్షనల్కి అప్పుడు షిఫ్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడ అమౌంట్ కడతారు. ఈ విధంగా 2 సార్లు అమౌంట్ కట్టాల్సిన అవసరం లేదమ్మా మన ఇన్స్టిట్యూట్లో. ఒకసారి మీరు అమౌంట్ కట్టారు, ఒక ఆప్షనల్ వింటున్నారు అంటే మిగిలిన ఆప్షనల్ నాలెడ్జ్ తెచ్చుకోవడానికైనా లేదు షిఫ్ట్ అవుదాం అనుకున్నా కూడా వెంటనే వేరే ఆప్షనల్కి మీరు షిఫ్ట్ అవ్వచ్చు. సో అందుకనే మనం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ ఈ 4 ఆప్షనల్స్ అనేవి తీసుకొని రావడం జరిగింది. మనకి ఇక్కడ అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ అనేది ఉంటుంది. ప్లస్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఆప్షనల్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది మనం ఇస్తున్నాం. అంటే ఎగ్జామ్స్ ముందు చాలామంది క్విక్ రివిజన్ ఫాస్ట్గా ఒకసారి చేయాలనుకుంటారు. అలాంటప్పుడు మన వీడియోస్ అనేవి చాలా వరకు యూజ్ అవుతాయి అనమాట. అదే మీరు బయట ఇన్స్టిట్యూట్స్లో తీసుకుంటే ఆ 2-3 మంత్స్ 4-5 మంత్స్ ఉంటారు. తర్వాత మళ్ళీ ఎగ్జామ్ కల్లా మనం మర్చిపోయాము అంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఆ ఇష్యూ అనేది మనకు రాకూడదని మనం లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి అమ్మ నెంబర్, ఈ నెంబర్ ప్రత్యూష మేడంది. మీరు మేడంకి కాల్ చేసి ఏ క్వెరీ అయినా సాల్వ్ చేసుకొని సబ్స్క్రిప్షన్ అనేది మేడంకి కాల్ చేసి చేసుకోవచ్చమ్మా. వెంటనే మీకు ఆప్షనల్స్కి అనేవి యాక్సెసిబిలిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫీజెస్ని కూడా మీరు ఒకేసారి పే చేయాల్సిన లేదు. ఈ 30,000 అమౌంట్ని కూడా మంత్లీ 5,000 ఈఎంఐతో మీరు నీట్గా క్లియర్గా 6 మంత్స్లో కంప్లీట్ చేసుకోవచ్చమ్మా. సో ఇంతకన్నా ఆప్షన్స్ అనేవి ఎవరు ఇవ్వలేరు కదా. సో ఇంకా లేట్ చేయకుండా అమ్మా ఈ నెంబర్కి ఫోన్ చేసి సబ్స్క్రిప్షన్ అనేది వెంటనే తీసుకోండి. అందరూ కూడా ఓన్లీ జిఎస్కైనా సార్ కోర్స్ అని అంటున్నారు. మనం అందుకని కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్కి, యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్కి అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ అనే ప్రోగ్రామ్ తీసుకొని రావడం జరిగింది. అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ మెయిన్లీ రిలేటెడ్ టు యూపీఎస్సీ ప్రిలిమ్స్ తగ్గట్టు మనం కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ప్రతిరోజు కూడా ద హిందూలో కానీ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఈ న్యూస్ పేపర్స్లో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని మనం క్వశ్చన్స్లా ఫ్రేమ్ చేసి అటువంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లో ఇస్తే ఏ విధంగా లాజికల్ సొల్యూషన్స్తో మనం కనుక్కుంటాము అన్నది బ్యాచ్ అనేది మనం 1 ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేస్తున్నామమ్మా. 1 ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. దీన్ని మనం డైలీ ఎంసీక్యూస్ అంటాం. దీన్ని ఎవరు డీల్ చేస్తారు, డైరెక్ట్ సురేష్ సార్, సాయిరామ్ సార్ ఇంకా నేను డీల్ చేస్తాము. మీ ముగ్గురిని తీసుకుంటాము డైలీ ఎంసీక్యూస్ క్లాసెస్ అనేవి. ఓకేనా. ఇనాగరల్ ఫీజు వచ్చేసి కేవలం 5,000 రూపీస్ మాత్రమే. కేవలం 5,000 రూపీస్ మాత్రమే. ఇక్కడ మనం ఏం చేస్తాం, క్వశ్చన్ ఇస్తాం, క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం, క్వశ్చన్ అలా రావడానికి లాజికల్ కన్క్లూషన్ కూడా ఆన్సర్ వైపు ఇస్తామన్నమాట. సో అవి మీకు ప్రిలిమ్స్ ఎగ్జామ్స్లో ఎట్లా ఆలోచించాలి అనేది మీరు ఎప్పటి నుంచి ట్యూనప్ చేసుకోవచ్చు అనమాట.
ఈ 5000 ఇనాగరల్ ఫీజు అనేది కేవలం 31st మార్చ్ వరకేనమ్మా. కేవలం 31st మార్చ్ వరకే. మనకి 1st ఏప్రిల్ నుంచి ఈ 5000 కాస్త 7000 అమౌంట్కి వెళ్ళిపోతుంది. ఓకే, 5000 కాస్త 7000 అమౌంట్కి వెళ్ళిపోతుంది. చూడండమ్మా, ఇది మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. 5000 ఎవ్రీ మంత్ కట్టాలా సార్ అంటే లేదమ్మా, ఒకేసారి 5000 కడితే చాలు. లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుంది. ఓకేనా, లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుంది. ఈ నెంబర్కి కాల్ చేయండి. ఈ నెంబర్ ప్రత్యూష మేడంది. మీకు ఏ డౌట్స్ ఉన్నాకి వేరే చేస్తూ సబ్స్క్రిప్షన్ కూడా మేడంకి కాల్ చేయండి అమ్మా. చూడండి అమ్మా, తెలంగాణ గవర్నమెంట్ నుంచి గ్రూప్ నోటిఫికేషన్స్ పడుతుంది అనే క్లారిటీ అనేది వచ్చింది. నిన్ననే చూస్తే మనకి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఫర్ స్టేట్ కూడా యాక్సెప్టెన్స్ అనేది ఇచ్చిందనమాట. అంటే సూన్ మనం నోటిఫికేషన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మన ప్రిపరేషన్ అనేది ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే అంత స్పీడ్గా ఉపయోగపడుతుందమ్మా. సో మనం అందుకని తెలంగాణ గ్రూప్ 1 ప్యాకేజ్ అనేది తీసుకొని రావడం జరిగింది. తెలంగాణ గ్రూప్ 1 ప్యాకేజ్ అనేది మనకి ఇంటిగ్రేటెడ్ మోడ్లో ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కవర్ అయినట్టు క్లాసెస్ అనేవి డిజైన్ చేయడం జరిగింది. ఇవి మీకు రికార్డెడ్ క్లాసెస్ 25,000 రూపీస్కి మాత్రమే, లైవ్ ప్లస్ రికార్డెడ్ అనేవి 35,000 రూపీస్కి మాత్రమే పొందగలరమ్మా. 35,000 రూపీస్కి మాత్రమే, కేవలం 35,000 రూపీస్కి మాత్రమే మీరు ఇది పొందగలరనమాట, లైవ్ ప్లస్ రికార్డెడ్. చూడండి అమ్మా, ఇక్కడ ఈ నెంబర్ చూడండి. ఈ నెంబర్ ప్రత్యూష మేడంది. నెంబర్కి కాల్ చేసి మీరు సబ్స్క్రిప్షన్ అనేది వెంటనే చేసుకోవచ్చమ్మా. ఇది మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ పడిన తర్వాత మనకి ఇప్పటి నుంచి ప్రిపరేషన్ అనేది మీరు స్టార్ట్ చేసుకుంటే ఎగ్జామ్ కల్లా కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు ప్రిపేర్ అవుతారమ్మా. సో హ్యాపీగా అటెంప్ట్ అనేది మీరు ఇవ్వచ్చు. నెక్స్ట్ కూడా కంటిన్యూస్గా ఎగ్జామ్స్ అనేవి తెలంగాణ గవర్నమెంట్ నుంచి అన్నీ ఒకేసారి పడవు కదమ్మా, మాడ్యూల్ వైజ్గా పడుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు చాలా ఇన్స్టిట్యూట్స్ కూడా ఏం చేస్తారు, చాలా కమర్షియలైజ్డ్గా మారి ప్రతి దానికి కూడా అమౌంట్ అనేది తీసుకుంటారు. మనం అలా కదమ్మా, ఒకేసారి అమౌంట్ అనేది మీరు పే చేస్తే లైఫ్ టైం వ్యాలిడిటీతో మనం ఇవ్వడం జరుగుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో ఇవ్వడం జరుగుతుంది. ఒక్కసారి మరో కోర్స్ ప్యాకేజ్ తీసుకున్నారు అంటే లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్కి అటెండ్ అవ్వచ్చు, లేదు రికార్డెడ్ క్లాసెస్ కేవలం కూడా చేసుకోవచ్చు అనమాట. అంటే ఏంటి, మీరు ఆఫ్లైన్ గురించి అక్కడికి వెళ్ళిపోవడం ఇక్కడికి వెళ్ళిపోవడం ఏమీ చేయవసరం లేదు. మీరు హ్యాపీగా ఇంట్లో కూర్చొని క్లాసెస్ అనేవి వినగలరు అనమాట. ఓకేనా, హ్యాపీగా ఇంట్లో కూర్చొని క్లాసెస్ అనేవి వినగలరు. మన స్టూడెంట్స్ అందరూ జనరల్గా రికార్డెడ్ క్లాసెస్ చూసినప్పుడు సార్ క్లాస్ రూమ్ ఎక్స్పీరియన్సే వస్తుంది అన్నట్టు ఉంటుందమ్మా. సో దాంట్లో మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆఫ్లైన్ లైవ్ క్లాస్ ఎలా అయితే ఉంటుందో అలానే మనకి ఆన్లైన్ లైవ్ క్లాస్ కూడా ఉంటుందమ్మా. ఓకేనా, సో ఇంకెందుకు లేట్ చేయకండి. నెంబర్కి వెంటనే కాల్ చేసి సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోండి. చూడమ్మా, తెలంగాణదే కాదు మనకి ఆంధ్ర నుంచి కూడా గ్రూప్స్ నోటిఫికేషన్ వస్తుంది అనే క్లారిటీ ఉంది. సో అందుకనే మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో మనం ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ మోడ్లో క్లాసెస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్లో ఇంటిగ్రేటెడ్ మోడ్లో క్లాసెస్ ఇవ్వడం జరిగింది. రికార్డెడ్ క్లాసెస్ అయితే కేవలం 35,000, లైవ్ ప్లస్ రికార్డెడ్ అయితే కేవలం 40,000కి గ్రూప్ 1 క్లాసెస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఈ అమౌంట్ కూడా మీరు ఈఎంఐలో హ్యాపీగా ఎవ్రీ మంత్ 5,000 కట్టుకొని జాయిన్ అవ్వచ్చమ్మా. ఎవ్రీ మంత్ 5,000 కడుతూ మీరు హ్యాపీగా కోర్స్ ప్యాకేజ్ అనేది కంప్లీట్ చేయొచ్చు. ఇప్పుడు 40,000 అనుకోని అలా 8 మంత్స్లో మొత్తం ప్యాకేజ్ అంతా కూడా మీరు క్లియర్ చేయొచ్చు. సో మీకు అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ వస్తుంది. అంటే ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు క్లాసెస్కే యాక్సెస్ చేయొచ్చు. ప్లస్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుంది. మీరు ఒకసారి గ్రూప్ 1కి కోచింగ్ తీసుకున్నారంటే మిగిలిన క్లాసెస్కి, మిగిలిన ఏ ఎగ్జామ్ కూడా జిఎస్కి ప్రత్యేకంగా కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదమ్మా. మన గ్రూప్ 1 సిలబస్ జిఎస్ఎస్ ఉన్న నాలెడ్జ్తోనే మీరు మిగిలిన ఎగ్జామ్స్ అన్నీ కూడా హ్యాపీగా రాయగలరు. సో అందుకనేసి ఇంకా లేట్ చేయకండి. క్లాసెస్ అన్నీ కూడా క్లియర్గా చూసుకోండి. సబ్స్క్రిప్షన్ అనేది ఎంత ఎర్లీగా చేసుకుంటే మీకు అంత ఎక్కువ టైం అనేది ప్రిపరేషన్లో మీరు పెట్టుకోగలరమ్మా. ఈ నెంబర్ చూడండి. ఈ నెంబర్ ప్రత్యూష మేడంది. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ సాల్వ్ చేసుకోవచ్చు. ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలన్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేసి సబ్స్క్రిప్షన్ అనేది వెంటనే తీసుకున్నామా. సూన్ ఎర్లీగా మీరు స్టెప్ అనేది తీసుకుంటే మనకి వ్యాంగ్ అవుతుంది, లేదంటే లేట్ అవుతుంది. ఓకేనా, ఎస్. లాస్ట్ ఒక్కసారి చిన్న అనౌన్స్మెంట్ అమ్మా, అన్నిటికీ కూడా మనకి ఫీజెస్ అనేవి రివైజ్ అవుతున్నాయి. అనవసరంగా ఫీజు అనేది ప్రతి దాంట్లో 10,000 అనేది పెంచుకోక ముందే మనం ఎర్లియర్ సబ్స్క్రిప్షన్స్లో ఉంటేనే మంచిదమ్మా. ఇక్కడ చూడండి, 70,000 ఫర్ యూపీఎస్సీ ఆఫ్లైన్, 60,000 ఫర్ యూపీఎస్సీ ఆన్లైన్, గ్రూప్స్కి 40,000. ఈ ఫీజెస్ అన్నీ కూడా 10,000 అనేది పెరిగిపోతుంది. సో అందుకనే మార్చ్ 31 తర్వాత ఇవన్నీ పెరగబోతున్నాయి. కాబట్టి మార్చ్ 31 లోపల ఎన్రోల్ అయితే మీరు హ్యాపీగా ఈ వైట్ కలర్లో రాసిన బ్లాక్స్లో మీరు హ్యాపీగా క్లాసెస్ అనేవి తీసుకోవచ్చు. 1st ఏప్రిల్ నుంచి ఫీజెస్ అనేవి పెరుగుతున్నాయి. యూపీఎస్సీకి గ్రూప్ 1కి వీటన్నిటికీ కూడా 10,000 అనేది పెరుగుతుందమ్మా. సో లేట్ చేయకండి. వెంటనే ఇక్కడ చూడండి, ఈ నెంబర్ ప్రత్యూష మేడంకి కాల్ చేసి మీ డీటెయిల్స్ అవి ఇచ్చి సబ్స్క్రిప్షన్ అనేది మీరు వెంటనే తీసుకోగలరు. సో డోంట్ డిలే, హరీ అప్. ఓకే, ఎస్. సో ఇంకా లేట్ చేయొద్దు. మనం మన ఆర్టికల్ని డిస్కస్ చేద్దాం. ఒకసారి చూడండి.
సో ఆర్టికల్ చూడండి అమ్మా, ది కాంట్రవర్సీ ఓవర్ ది ప్రపోజ్డ్ మేకేదాతు వాటర్ ప్రాజెక్ట్. ఓకేనా, యాక్చువల్లీ మేకేదాతు వాటర్ ప్రాజెక్ట్ అంటే ఏంటో చూసి ఆ తర్వాత మనం 1 by 1 చూద్దాం. ఈ ఏరియా ఒక్కసారి చూడండి అమ్మా, ఇక్కడ యాక్చువల్లీ మేకేదాతు వాటర్ ప్రాజెక్ట్ అంటే డ్యామ్ లాంటిది కన్స్ట్రక్షన్ చేద్దాం అనుకుంటున్నారు. డ్యామ్ లాంటిది ఈ ఏరియాలోనే కన్స్ట్రక్షన్ చేద్దాం అనుకుంటున్నారు అనమాట. ఓకేనా, ఇది చూసారు కదా. ఇప్పుడు చూడండి, మనం బ్యాక్గ్రౌండ్తో మొత్తం క్లియర్గా నీట్గా రాస్తూ చూద్దాం. ఈ మేకేదాతు వాటర్ ప్రాజెక్ట్ ఉంది కదమ్మా, అది ఒక డ్యామ్ కన్స్ట్రక్షన్ గురించి అనమాట. ఇప్పుడు ఎక్కడైనా డ్యామ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నామంటే ఒక రివర్ అనేది తెలియాలి కదా, ఏ రివర్ మీద చేస్తున్నామో. ఇక్కడ ఈ మేకేదాతు రివర్ ప్రాజెక్ట్ మనం కావేరీ రివర్ వాటర్ మీద చేస్తున్నాం. ఓకేనా, ఇక్కడ కావేరీ రివర్ వాటర్ మీద చేస్తున్నాం. కావేరీ రివర్ వాటర్ ఎక్కడమ్మా, కర్ణాటకలో స్టార్ట్ అయ్యి ఇక్కడ చూడండి, ఇదంతా కూడా కావేరీ రివర్ వాటర్. ఓకే, చూసారా, క్యాచ్మెంట్ ఏరియా, కావేరీ రివర్ వాటర్ క్యాచ్మెంట్ ఏరియా అనమాట ఇదంతాను. ఓకేనా, ఈ ఏరియా అంతా కూడా కావేరీ రివర్లో, అంటే కొంతవరకు మీకు కేరళది, కొంతవరకు మనకి పాండిచ్చేరి ఉంది కదమ్మా, పాండిచ్చేరి ఉంది కదా తమిళనాడులో యూనియన్ టెరిటరీ, దాంట్లో కూడా ఈ వాటర్ అనేది క్యాచ్మెంట్ ఏరియాలో ఉంది. అంటే కర్ణాటక, కేరళ, తమిళనాడు, పాండిచ్చేరి ఆర్ క్యాచ్మెంట్ ఏరియాస్ ఫర్ కావేరీ రివర్. సో కావేరీ అనేది ఇప్పుడు ఎగ్జామ్కి మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మీరు నీట్గా ఈ మ్యాప్ని గుర్తుంచుకుంటే మీకు చాలా బాగా అర్థమవుతుంది అనమాట. ఓకేనా, సో ఇప్పుడు క్లియర్గా చూసారు కదా కావేరీ రివర్ వాటర్ని. సో ఇప్పుడు ఈ మేకేదాతు రివర్ వాటర్ ఎక్కడ వస్తుంది ప్రాజెక్ట్ చూసారు ఇక్కడమ్మా, ఇక్కడ ఈ రైట్ సైడ్లో చూసారా, ఇది తమిళనాడు, ఇది కర్ణాటక. అయితే మేకేదాతు ప్రాజెక్ట్ ఇక్కడ వస్తుంది, అంటే సమ్వేర్ అరౌండ్ హియర్ ఇక్కడ వస్తుంది ప్రాజెక్ట్ అనేది మనకి. ఓకేనా సార్, అక్కడ రివర్ రేట్ వాటర్ లేదు కదా సార్ అంటే ఎస్, ఇక్కడ రివర్ వెళ్తుంది. అవి ఇక్కడ చూపించాడంటే ఇది మెయిన్ లైన్ మాత్రమే చూపిస్తాడమ్మా. సైడ్ నుంచి చిన్న చిన్న ఇక్కడ చూసారా, ఇక్కడ ఏ విధంగా అయితే చూపించాడో ఇక్కడ కూడా అట్లాంటివి మూవ్ అవుతూ ఉంటాయన్నమాట. ఇక్కడ యాక్చువల్లీ కడితే మొత్తం బెంగళూరుకి కూడా వాటర్ సప్లై ఇవ్వచ్చు. బెంగళూరుకి ఇక్కడ వాటర్ స్టోర్ చేసి బెంగళూరుకి కూడా వాటర్ సప్లై ఇవ్వచ్చు అన్నట్టుగా దాన్ని డిజైన్ చేస్తున్నారనమాట. ఓకేనా, దాన్ని డిజైన్ చేస్తున్నారు. బట్ బ్యాక్గ్రౌండ్ ఏంటో చూస్తే మీకు అసలు ఇష్యూ ఎందుకు వచ్చిందో అనేది క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఓకేనా, ఎస్, ఒక డ్యామ్ అనేది కన్స్ట్రక్షన్ చేద్దామన్నారు. అసలు వే బ్యాక్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఇష్యూ అంతా మనకి 1972లో స్టార్ట్ అయింది అనమాట. 1972లో జనరల్గా వాళ్ళు ఏమనుకున్నారు, ఎస్ వాటర్ అనేది ఉంటుంది కదా, మనము దీన్ని కర్ణాటక గవర్నమెంట్ అనమాట. కర్ణాటకని అప్పర్ రిపైరియన్ స్టేట్ అని అంటారు, తమిళనాడుని లో రిపైరియన్ స్టేట్ అని అంటారనమాట. కర్ణాటక అప్పర్ రిపైరియన్ స్టేట్ కాబట్టి ఏమవుతుంది, వాటర్ అనేది అది యూజ్ చేసుకొని వదిలిన తర్వాత మాత్రమే కింద వాళ్ళు యూజ్ చేసుకునే కాన్సెప్ట్ అనేది ఉంటుంది, అంతే కదా. కింద వాళ్ళు తర్వాత మాత్రమే యూజ్ చేయడానికి జనరల్గా అవుతుందన్నమాట. ఈ విధంగా జనరల్గా ఉంటే వీళ్ళు ఏం చేశారు, తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళు ఒప్పుకోలేదన్నమాట. ఏంటి, అది మాత్రమే వాటర్ యూజ్ చేస్తుంది, మాకు యూజ్ చేయడానికి అవ్వట్లేదు కదా అని చెప్పేసి వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ట్రిబ్యునల్ని పెట్టమన్నారనమాట. సార్ ట్రిబ్యునల్ని ఎందుకు పెట్టమన్నారు అనేది ఒక్కసారి చూద్దాం. చూడండి, ఇక్కడ మనకి పాలిటీలో ఆర్టికల్ 262 అనేది ఉంటుంది. ఆర్టికల్ 262 ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్. ఓకే, ఇంటర్స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ వస్తే ఆర్టికల్ 262 ప్రకారం మనము పార్లమెంట్తో ఒక యాక్ట్ అనేది తయారు చేయించుకొని ఆ యాక్ట్ నుంచి వచ్చిన బాడీయే ఒక బాడీ వస్తుంది. ఆ బాడీ ఒప్పుకున్నప్పుడు మనం ట్రిబ్యునల్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేస్తాము. అంటే ఎవరు చేస్తారు, సెంట్రల్ గవర్నమెంట్ ట్రిబ్యునల్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ కావేరీ రివర్ వాటర్ ఇంటర్స్టేట్ రివర్ వాటర్ కదమ్మా. ఇంటర్ స్టేట్ అంటే ఏంటి, చాలా స్టేట్స్ అనేవి అంటే ఇక్కడ ఏ స్టేట్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి చెప్పాను కదా, కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి ఇంకా కేరళ. ఈ 3 స్టేట్స్ ఒక యూనియన్ టెరిటరీ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి దీన్ని ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ ఇష్యూ అని అంటారనమాట. సో ఈ ఇష్యూ సాల్వ్ చేయడానికి, కావేరీ రివర్ వాటర్ ఇష్యూ సాల్వ్ చేయడానికి గవర్నమెంట్ 1990కి ఒక బాడీని క్రియేట్ చేసింది. దాన్నే కావేరీ వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్. ఓకే, కావేరీ వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ రాస్తాను, కావేరీ వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్. ఓకే, కావేరీ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్.
ఈ ట్రిబ్యునల్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత బట్ ఈ ట్రిబ్యునల్ ఎప్పుడు డెసిషన్ ఇచ్చింది 2007కి డెసిషన్ ఇచ్చింది. అంటే చూడండి లిటరలీ నియర్లీ 17 years డెసిషన్ ఫైనల్ అవార్డు ఇవ్వడానికి తీసుకుందనమాట. 17 years అనమాట. ఈ 4 స్టేట్స్ని కనుక్కొని చాలా ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసి ప్రాసెస్ అంతా డిలే అయ్యి 17 years తర్వాత 2007లో ఆ ట్రిబ్యునల్ కావేరీ వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ అనేది ఒక జడ్జిమెంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ జడ్జిమెంట్ ఏంటో ఒక్కసారి చూడండి అమ్మా. చూడండి ఆ ట్రిబ్యునల్ ఏటిస్తుంది, ఆ ట్రిబ్యునల్ ఒక అవార్డు అనేది ఇస్తుంది. ఆ ట్రిబ్యునల్ అవార్డు ఇస్తుంది. ఈ అవార్డు అనేది బైండింగ్ ఆన్ ది మెంబర్స్. ఈ అవార్డు అనేది బైండింగ్ ఆన్ ది మెంబర్స్ అనమాట. అంటే ఏంటి, ఇంకెక్కడికి వెళ్ళకూడదా సార్ అంటే నో. ట్రిబ్యునల్ ఇచ్చిన అవార్డు మీకు నచ్చకపోతే మీరు సుప్రీంకోర్టుకి హైకోర్టుకి అప్రోచ్ అవ్వచ్చు. బట్ ట్రిబ్యునల్స్ వరకు ఎపిలేట్ ట్రిబ్యునల్ అన్న కాన్సెప్ట్ లేదు. ఈ ట్రిబ్యునల్ ఇచ్చిందే బైండింగ్ అని. ఓకేనా, జనరల్గా రెగ్యులర్ సుప్రీంకోర్టులోకి మీరు వెళ్ళొచ్చు, కానీ ట్రిబ్యునల్స్ వరకు ఎపిలేట్ ట్రిబ్యునల్ లేకుండా ఇది ఇచ్చిన అవార్డే ఫైనల్ అండ్ బైండింగ్ అనమాట. ఇది డెసిషన్ ఎప్పుడమ్మా ఇచ్చింది చెప్పాను కదా, 2007లో. ఏమని ఇచ్చింది, వాటర్ మొత్తం కూడా ఎలొకేషన్ ఏ విధంగా చేయాలి అంటే తమిళనాడుకి 419 TMC. ఓకే, 419 అంటే 1000 million cubic feet అనమాట. ఓకే, 419 TMC ఇవ్వాలి. నెక్స్ట్ కర్ణాటకకి 282 TMC ఇవ్వాలి. ఇది ఎవరిచ్చారమ్మా, కావేరీ వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ ఇచ్చింది. ట్రిబ్యునల్ అవార్డు ఇది. ఓకే, తర్వాత ఇష్యూ ఏటవుతుందో చూడండి. ఓకే, తమిళనాడు ఎంత ఇచ్చింది, కర్ణాటకకి ఎంత ఇచ్చింది, తర్వాత పాండిచ్చేరి. ఓకే, పాండిచ్చేరి ఇప్పుడు మనం పుడుచ్చేరి అంటున్నాం కదా, పుడుచ్చేరికి 7 TMC అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత కేరళకి 30 TMC అనేది ఇవ్వడం జరిగింది. 30 TMC అనేది ఇవ్వడం జరిగితే కర్ణాటక వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు. కర్ణాటక వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టులో కేసు వేశారనమాట. మాకు ఈ ట్రిబ్యునల్ ఏదైతే ఇచ్చిందో మాకు అది నచ్చలేదు, సో ఈ ట్రిబ్యునల్ ఇచ్చిన వర్డిక్ట్ని మీరు మార్చాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. మాకు బెంగళూరు అనేది రీజన్ ఉంది కదా, దానికి వాటర్ ఇష్యూస్ అనేవి ఎక్కువ ఉన్నాయి. సో మాకు ఈ ఎలొకేషన్ అనేది సరిపోదు, మా కొత్తగా మళ్ళీ ఎలొకేట్ చెయ్యండి అంటే అప్పుడు సుప్రీంకోర్టు 2018లో ఫైనల్ వెర్డిక్ట్ అనేది ఇచ్చింది. ఫైనల్ వెర్డిక్ట్ ఇచ్చి ఏం చేసింది, కర్ణాటకకి 284.75 TMCకి తీసుకువెళ్ళి తమిళనాడు గవర్నమెంట్కి 404కి తగ్గించింది. తమిళనాడుకి 404 ఉంచి కేరళకి పుడుచ్చేరికి 30 and 7 TMC ఫీట్ అనేది అట్లానే ఉంచింది అనమాట. 30 and 7 TMC ఫీట్ అలానే ఉంచి కర్ణాటకకి పెంచింది, తమిళనాడుకు తగ్గించింది. ఈ ఇష్యూ ఇట్లాగా జరుగుతుందన్నమాట. ఈ ఇష్యూ ఇలా జరిగి ఈ కావేరీ రివర్ వాటర్ మేనేజ్మెంట్ ఇష్యూని కూడా ఎట్లా చేశారంటే ఓకే ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు, సుప్రీంకోర్టు చెప్పిందనమాట. సో ఇప్పుడు ఇది ఇంటర్స్టేట్ రివర్ వాటర్ ఇష్యూ కాబట్టి మీరు కావేరీ వాటర్ మేనేజ్మెంట్ స్కీమ్ అనేది తీసుకొని రండి. కావేరీ రివర్ వాటర్ మేనేజ్మెంట్ స్కీమ్ అనేది తీసుకొని రమ్మంటే సెంట్రల్ గవర్నమెంట్ కావేరీ వాటర్ మేనేజ్మెంట్ స్కీమ్ అనేది తీసుకొచ్చి దీంట్లో 2 బాడీస్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అది ఒకటి కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ, కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ. అండ్ సెకండ్ వన్ కావేరీ వాటర్ రెగ్యులేషన్ కమిటీ, కావేరీ వాటర్ రెగ్యులేషన్ కమిటీ. ఈ విధంగా 2 బాడీస్ని ఎస్టాబ్లిష్ చేసి ఈ 2 బాడీస్ కూడా కావేరీ రివర్ వాటర్ని తమిళనాడు కరెక్ట్గా యూజ్ చేస్తుంది, తర్వాత కర్ణాటక కరెక్ట్గా యూజ్ చేస్తుంది, కేరళ కరెక్ట్గా యూజ్ చేస్తుంది, పుడుచ్చేరి కరెక్ట్గా యూజ్ చేస్తుంది అన్నట్టు క్లియర్గా చూస్తారనమాట. ఎవరు మరొక స్టేట్కి వాటర్ ఇవ్వరో అలాంటప్పుడు వీటి దృష్టికి అనేది వస్తుంది అనమాట. సో అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ ఏమీ రాకూడదని చెప్పేసి సుప్రీంకోర్టు ఈ విధంగా చేయమని సెంట్రల్ గవర్నమెంట్ చెప్తే సెంట్రల్ గవర్నమెంట్ ఈ 2 బాడీస్ అనేవి క్రియేట్ చేసి ఈ 2 బాడీస్కి పవర్స్ అనేవి ఇవ్వడం జరిగిందనమాట. సో ఇష్యూ ఇదైతే జనరల్గా కర్ణాటక గవర్నమెంట్ ఏం చెప్పింది, కర్ణాటక గవర్నమెంట్ ఎందుకు వాటర్ ఎక్కువ తెచ్చుకొని బెంగళూరు పీపుల్కి వాటర్ ఇష్యూస్ అనేవి మళ్ళీ ఇంకెప్పుడు రాకుండా ఉండడానికి అన్నట్టు తయారు చేసుకుందనమాట. అసలు బెంగళూరు పీపుల్కి ఎప్పుడు కూడా అంటే నెక్స్ట్ 30-40 ఇయర్స్కి ఇట్లాంటి ఇష్యూ ఏది కూడా రాకూడదు అని చెప్పేసి అనుకుందనమాట. బట్ ఇందాక మనం మేకదాతు ప్రాజెక్ట్ చూసాం కదమ్మా, కృష్ణసాగర్ డ్యామ్ ఇవన్నీ కూడాను
మేకేదాతు ప్రాజెక్ట్ క్రియేట్ చేసి ఈ ప్రాజెక్ట్ ప్రకారం బెంగళూరుకి వాటర్ ఇవ్వాలి అని అనుకుంటుంది. ఓకే, మేకేదాతు అంటే వాటర్ ఇంకా మాకు సరిపోదు, సో అందుకనే మేము మేకేదాతు ప్రాజెక్ట్ అని ఈ కర్ణాటకకి తమిళనాడుకి బార్డర్లో ఈ డ్యామ్ కన్స్ట్రక్షన్ అనేది మేము చేస్తాము. ఈ డ్యామ్ కన్స్ట్రక్షన్ చేయడం వల్ల మాకు బోత్ వాటర్, డ్రింకింగ్ వాటర్ పర్పస్, నార్మల్ వాటర్ కూడా కాదమ్మా, డ్రింకింగ్ వాటర్ పర్పస్ ఫర్ బెంగళూరు పీపుల్. బెంగళూరులో మోర్ దెన్ 1.3 crore పీపుల్ అనేది ఓన్లీ బెంగళూరు సిటీలో ఉంటున్నారనమాట. 1.3 crore పీపుల్ అనేది. సో అందుకనే వాళ్ళ వాటర్కి తగ్గట్టు అవసరాల గురించి, డ్రింకింగ్ వాటర్ పర్పస్ గురించి మేము ఈ మేకేదాతు ప్రాజెక్ట్ని స్టార్ట్ చేస్తున్నామని చెప్పి ఈ ప్రాజెక్ట్ కాస్ట్ అని చెప్పారు. నియర్లీ 9,000 crores అనమాట. 9,000 crores యూజ్ చేసి డ్రింకింగ్ వాటర్ పర్పస్, మళ్ళీ దీని నుంచి మేము 400 మెగావాట్ పవర్ని ప్రొడక్షన్ చేస్తాము. 400 మెగావాట్ పవర్ అనేది ప్రొడక్షన్ చేస్తాము. సో ఇది మాకు చాలా యూజ్ అవుతుంది అన్నట్టు చెప్పడం జరిగిందనమాట. ఇప్పుడు ఏమైంది, తమిళనాడు గవర్నమెంట్ ఈ మేకేదాతు ప్రాజెక్ట్కి అపోజ్ చేసిందనమాట. ఎందుకు, ట్రిబ్యునల్లో ఉన్నప్పుడు, సుప్రీంకోర్టు దగ్గర ఉన్నప్పుడు వీళ్ళు అసలు ఈ మేకేదాతు ప్రాజెక్ట్ గురించి ఎత్తలేదు. మొత్తం ఫైనల్ బైండింగ్ అవార్డు ఇచ్చిన తర్వాత, సుప్రీంకోర్టులో కూడా క్లియర్గా చెప్పిన తర్వాత, ఆ తర్వాత వీళ్ళు ఈ ప్రాజెక్ట్ని టేకప్ చేస్తున్నారు. తర్వాత ఇప్పుడు టేకప్ చేస్తే మాకు ఖచ్చితంగా మాకు రావాల్సిన వాటర్ ఇష్యూ షేర్ అనేది రాదు. వాళ్ళకి ఎంతమా 404 TMC ఫీట్ అనేది ఇవ్వడం జరిగింది కదా, ఆ 404 TMC ఫీట్ అనేది మాకు వాళ్ళు ఇవ్వరు, అలా లేట్ చేస్తూ ఉంటారు అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. దీంతో చాలా పొలిటికల్ పార్టీస్ కూడా ఇష్యూస్ని సీరియస్గా తీసుకొని పొలిటికల్ ఎఫిలియేషన్స్ కూడా పెడుతున్నారనమాట. అంటే ఏంటి, ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ ఈ మేకేదాతు ప్రాజెక్ట్ని ఎలాగైనా మేము తీసుకుంటామని తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళ స్టేట్ లెజిస్లేషన్ నుంచి ఒక రెగ్యులేషన్ కూడా తయారు చేయించి పంపించడం జరిగిందనమాట. అంటే ఏంటి, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రాజెక్ట్ని తీసుకెళ్ళకూడదు. ఎందుకు, దే జస్ట్ వాంట్ ఫర్ 67.15 TMC, 67.15 TMC ఫీట్ వీళ్ళు ఈ డ్యామ్ కన్స్ట్రక్షన్ చేద్దామని అనుకుంటున్నారు. డ్యామ్ కన్స్ట్రక్షన్ అనేది చేద్దాం అనుకుంటున్నారు. ఇది మాకు వీళ్ళు ఈ ప్రాజెక్ట్ అనేది క్లియర్గా టేకప్ చేసుకొని చేస్తే తమిళనాడులో ఉన్న ఫార్మర్స్కి వాటర్ అనేది సరిపోదు. వాళ్ళు ఓన్లీ సర్ప్లస్ వాటర్ ఇస్తున్నారు తప్ప మాకు కావాల్సిన రెగ్యులర్గా రావాల్సిన వాటర్ అనేది రావట్లేదు. అంటే రెగ్యులర్గా కొంత వచ్చి సర్ప్లస్లో వస్తే ఎక్స్ట్రా రావాలి, కానీ మాకేంటంటే రెగ్యులర్గా సర్ప్లస్లోనే ఎంత వస్తుంది తప్ప సర్ప్లస్ వల్ల వచ్చిన ఎక్స్ట్రా వాటర్ మాకేమీ రావట్లేదు అని చెప్పేసి చెప్తుందనమాట. సో ఇంకా కావేరీ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఈ ప్రాజెక్ట్ తీసుకోవడం వల్ల నియర్లీ 5,100 హెక్టేర్స్ ఆఫ్ ఫారెస్ట్ అనేది సబ్మెర్జ్ అయిపోతుంది. ఇప్పుడు మనం డ్యామ్ తీసుకున్నామంటే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇలాగ వాటర్ వెళ్తుంది, ఇక్కడ మనం డ్యామ్ కన్స్ట్రక్షన్ చేద్దాం అనుకున్నాం. ఇక్కడ డ్యామ్ కన్స్ట్రక్షన్ ఒకసారి మనం చేసామంటే ఈ డ్యామ్ వాటర్ స్టోరేజ్ అనేది ఇక్కడ అయిపోతుంది కదా. వాటర్ స్టోరేజ్ అనేది ఇక్కడ అయిపోతే ఇక్కడ ఏమవుతుంది, ఈ బ్యాక్ ఉన్న ఫారెస్ట్ ఏరియా అంతా కూడా ఫుల్గా క్లోజ్ అయిపోతుంది, అంతే కదా. వాటర్ అంతా కూడా ఫుల్గా క్లోజ్ అయిపోతుంది. అంటే ఈ విధంగా 5,100 హెక్టేర్స్ ఆఫ్ ఫారెస్ట్ అనేది క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ ఇంకా అక్కడున్న కావేరీ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఓకే, కావేరీ వైల్డ్ లైఫ్ శాంక్చురీ కూడా మొత్తం క్లోజ్ అయిపోతుంది. దీనివల్ల మళ్ళీ మాకు ఇష్యూస్ వస్తాయి అని చెప్పడం జరిగిందనమాట. ఎవరు, తమిళనాడు గవర్నమెంట్ చెప్తుందనమాట. బట్ కర్ణాటక గవర్నమెంట్ ఏంటి, మాకు 1.3 crore పీపుల్ ఉన్నారు, డ్రింకింగ్ వాటర్ అవసరం ఉంది, ఇది మాకు ఇస్తే నెక్స్ట్ 30 years కూడా పాపులేషన్ ఎంత పెరుగుతున్నా కూడా మాకు నెక్స్ట్ 30 years వరకు డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ అనేవి సాల్వ్ అవుతాయి అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో ఇప్పుడు ఏంటి, వీళ్ళు చెప్తున్నారనమాట, మీరు ఏదైతే ట్రిబ్యునల్ నుంచి అవార్డు తెచ్చుకున్నారో, తర్వాత సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళి అవార్డు తెచ్చుకున్నారో, అప్పుడెప్పుడు కూడా ఈ మేకేదాతు వాటర్ ఇష్యూని మీరు చెప్పలేదు. బట్ ఇప్పుడు ఫస్ట్ టైం మీరు ఇప్పుడు డ్యామ్ కన్స్ట్రక్షన్ చేస్తామంటే మేము ఎందుకు ఒప్పుకుంటాము అన్నట్టు తమిళనాడు గవర్నమెంట్ అనేది చెప్పడం జరుగుతుందన్నమాట. సో ఈ ఇష్యూస్ వల్ల మీరు జనరల్గా కబిని రివర్ని మ్యాప్ పాయింట్లో చూడాలి, ప్రిలిమ్స్ పరంగా అమ్మ. కబిని ఇష్యూ చూడాలి, కబిని రివర్ దాన్ని చూడాలి, తర్వాత కృష్ణరాజసాగర్ డ్యామ్ని ఒకసారి చూడాలి, మేకేదాతు డ్యామ్ ఎక్కడుందో మీరు క్లియర్గా చూడాలి. అంటే మ్యాప్ పాయింటింగ్లో మీకు జోగ్రఫికల్గా క్వశ్చన్స్ అడిగితే ఇట్లానే అడుగుతాడు. ప్లస్ ఈ మేకేదాతు ప్రాజెక్ట్ ఎవరు తీసుకుంటున్నారో మీకు క్లియర్గా తెలియాలి, ఏ స్టేట్స్ మధ్య బార్డర్లో ఉంటుందో తెలియాలి, మొత్తం క్యాచ్మెంట్ ఏరియా ఆఫ్ కావేరీ రివర్ అనేది మీరు క్లియర్గా చూసుకుంటే ప్రిలిమ్స్ వరకు సరిపోతుందమ్మా. మెయిన్స్ వరకు కూడా మనం క్వశ్చన్ అనేది తీసుకున్నాం కదా, అది
అప్రోచ్ అనేది చూసుకుంటే మీకు మినిమం సరిపోతుంది అనమాట. ఈ ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ ఇష్యూ అనేది ఎప్పటికీ కూడా హాట్ టాపిక్ అనమాట. ఎందుకు చాలా స్టేట్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి. ప్రతి స్టేట్ కూడా వాటర్ని చాలా స్టూడియస్గా చూస్తాయి. ఎందుకంటే అక్కడ ఉన్న ఫార్మర్స్కి కానీ డ్రింకింగ్ వాటర్గా కానీ ఇండస్ట్రీస్కి కానీ వాటర్ అనేది చాలా అవసరం. కాబట్టి ఏ ఒక్కరు కూడా ఒక్క చుక్క వాటర్ కూడా అనవసరంగా పోవాలని చూడరనమాట. సో పొలిటికల్ ఆస్పిరేషన్స్ కన్నా పీపుల్ ఇంట్రెస్ట్ అనేది చాలా ముఖ్యం అన్నట్టు మనం రాయాలన్నమాట. సో ఇది ఆర్టికల్. దీన్ని ఇల్లంతా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు లాస్ట్ మనం క్వశ్చన్ని డిస్కస్ చేస్తే సరిపోతుందమ్మా. మెయిన్స్ పర్స్పెక్టివ్లో కూడా మొత్తం క్లియర్ అవుతుంది మనకి. క్వశ్చన్ చూడండి అమ్మా. ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ ఇష్యూస్ ఆర్ వెరీ సెన్సిటివ్ అంటే నేను చెప్పాను కదమ్మా, సెన్సిటివ్ అంటే మీరు ఇంట్రడక్షన్లో ఎలా రాస్తారు, పొలిటికల్లీ సెన్సిటివ్, ఎకనామికల్లీ సెన్సిటివ్ అండ్ ఎన్విరాన్మెంటల్లీ సెన్సిటివ్ ఇష్యూస్. అన్ని ఎఫెక్టెడ్ స్టేట్స్కి కూడా ఇవన్నీ కూడా ఇంపార్టెన్స్. ఎందుకు చెప్పాను కదా, పొలిటికల్లీ సెన్సిటివ్ ఎందుకు, పొలిటికల్ ఎఫిలియేషన్స్ గురించి అనమాట, ఓట్ బ్యాక్ గురించి. ఎకనామిక్ సెన్సిటివ్ ఎందుకు, ఎకనామికల్ పరంగా సమ్ ఎక్స్పెన్సెస్ బర్డన్ ఇవన్నీ కూడాను. కాబట్టి ఏ స్టేట్ కూడా ఒప్పుకోదన్నమాట. ఎన్విరాన్మెంటల్లీ సెన్సిటివ్ ఏంటంటే చెప్పాను కదా ఇందాక, ఈ మేకదాతు ప్రాజెక్ట్ వల్ల 5000 హెక్టేర్స్ ఆఫ్ ఫారెస్ట్ పోతుంది. ఆ తర్వాత మనం అక్కడ ఉన్న కావేరీ నేషనల్ పార్క్, వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది క్లోజ్ అవుతుంది. ఇట్లాంటివన్నీ ఉంటున్నాయి. కాబట్టి ఎన్విరాన్మెంటల్గా కూడా హార్మ్ఫుల్, సెన్సిటివ్ ఇవన్నిటికీను అనేది. సో డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ ఎప్పుడైనా తీసుకుంటే అన్ని స్టేట్స్ని కూడా ప్రాస్పరస్గా ఉన్నట్టు మనం తీసుకోవాలి. క్రిటికల్లీ కామెంట్ అన్నట్టు నేను రాశాను అనమాట. సో మీరు ఇక్కడ ఏమేమి రాస్తారు, ఇంట్రడక్షన్ రాస్తారు. ఇంట్రడక్షన్ ఎలా ఓపెనింగ్ చేయాలో అన్నట్టు నేను చెప్పాను. సెన్సిటివ్ని టచ్ చేసి మెయిన్ కోర్ పాయింట్ తీసుకొని దాన్ని హుక్గా తీసుకొని మీరు పాయింట్ అంతా క్లోజ్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇంట్రడక్షన్ అనేది. సో బాడీ అనేది ఎలా రాస్తారు, బాడీలో మీరు క్లియర్గా ఖచ్చితంగా బాడీలో మీరు అప్రోచ్ వచ్చినప్పుడు మనకి ఆర్టికల్ 262 అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఆర్టికల్ 262 అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ట్రిబ్యునల్ రాస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అని చెప్పి కావేరీ వాటర్ ట్రిబ్యునల్ రాస్తారు. ఇష్యూస్ అనేవి రాస్తారనమాట. తర్వాత ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ ఆన్ ది వేరియస్ స్టేట్స్ అనేవి రాస్తారనమాట. బోత్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ రాస్తారు. ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ ఇష్యూస్ అనేవి సాల్వ్ అయితే ప్రాస్పరిటీ ఎలాగ ఉంటుందో కూడా కాస్త వే ఫార్వర్డ్ కింద రాస్తారనమాట. సజెషన్స్ కూడా ఒక 2-3 సజెషన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తే చాలా నీట్గా ఉంటుంది. సజెషన్స్ ఎలా ప్రొవైడ్ చేస్తారమ్మా, సజెషన్స్ అనేవి డైలాగ్స్తో ఇష్యూస్ అనేవి సాల్వ్ చేసుకోవాలి. ట్రిబ్యునల్స్ ఇచ్చిన అవార్డుని బైండింగ్గా తీసుకోవాలి. ఏ కంట్రీ కూడా పాపులర్ సైంటిఫిక్ టెక్నాలజీ యూస్ చేసి ఎగ్జాక్ట్గా వాటర్ స్టేటస్ ఎంత ఉందో చూసి దాన్ని బట్టి షేరింగ్ అనేది జరగాలి, ఇంప్లిమెంటేషన్స్ అనేవి త్వరగా జరగాలి అన్నట్టు మనం రాస్తాం అనమాట. కన్క్లూషన్స్లో నీట్గా ఏం రాస్తావు, వాటర్ అనేది సస్టైనబుల్గా యూస్ చేసుకుంటే లాంగ్ టర్మ్లో ఇండియాలో ఉన్న ప్రతి స్టేట్ కూడా వాటర్ డెఫిషిట్ ఏరియా నుంచి వాటర్ సర్ప్లస్ ఏరియాగా మారుతుంది. ఈ క్యాచ్మెంట్ రివర్స్ని ఇవన్నీ కూడా మనం ట్రెడిషనల్ మెథడ్లో రిజర్వనేట్ చేసుకొని స్టోర్ చేసుకోగలిగితే అసలు వాటర్ ఇష్యూస్ అనేవి రావు. ప్లస్ బెంగళూరు లాంటి హైయెస్ట్ పాపులేషన్ ఉన్న సిటీస్లో, గ్రో అవుతున్న సిటీస్లో వాటర్ ఇష్యూస్ సాల్వ్ అవ్వాలంటే ట్రెడిషనల్ వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ లైక్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఇలాంటివి చాలా యూజ్ అవుతాయి అని చెప్పినట్టు మీరు రాయాలన్నమాట. లైక్ పాండ్స్ క్రియేషన్, పాండ్స్ రిజర్వనేషన్ ఇవన్నీ కూడా మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. నీట్గా బాడీలో కన్క్లూషన్ ఆ విధంగా చేస్తే ఓవరాల్గా ఆన్సర్ అనేది ప్రాస్పెక్టివ్గా కనిపిస్తుంది అనమాట. ఓకేనా? మా ఎఫెక్ట్స్ నచ్చినట్టయితే లైక్ చేయండి. ఫెలో ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి అమ్మా. వాళ్ళు కూడా టాపిక్స్ నేర్చుకుంటారు కదా. యథావిధిగా మీరు ఆన్సర్స్ కూడా కింద రాయండి. నేను రివ్యూస్ అనేది చూసి ఓవరాల్గా రివ్యూ అనేది ఇస్తాను. ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే నేను చెప్తాను. ఓవరాల్గా సరిపోయింది అంటే ఓవరాల్గా గుడ్ అని చెప్తానమ్మా. ఓకేనా? సో కంటిన్యూగా ఆన్సర్స్ అనేవి రాస్తూ ఉండండి. మీకు పార్టిసిపేటివ్ అప్రోచ్ అనేది కూడా వస్తుందన్నమాట. చాలామంది రాస్తున్నారు, నాకు పర్సనల్గా చెప్తున్నారు. బట్ నో ఇష్యూస్, మీరు కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. మిగిలిన వాళ్ళు కూడా మీ అప్రోచ్ అనేది తీసుకొని నేర్చుకోవడం జరుగుతుంది. కాబట్టి అది మనకు కూడా మంచిదే. కాబట్టి అట్లా చేయండి అమ్మా. ఓకేనా? థ్యాంక్ యూ.